గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి నగరంలోని బజార్ వీధిలో గల ప్రముఖ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కన్నన్న అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 6 రోజులుగా వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు అక్కడే ఉండే సహాయక చర్యలను చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను సేవా కార్యక్రమంలో నిమగ్నం చేశారన్నారు. నిజమైన ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు అని వినాయక చవితి సందర్భంగా వినాయకుని చల్లని దీవెనలు సీఎం చంద్రబాబు నాయుడు పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కోరుకుంటున్నారు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ వసంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరూ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన అభిమానం, గౌరవం ఉండిందో అందరూ కూడా వారికి సహాయం ఏమైతే బియ్యం కావచ్చు, ఆయిల్ కావచ్చు, అలాగే ఇంకా ఏది తోచితే అది వారి వంతు సహకారాన్ని పంపించారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యంగ్ డైనమిక్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ఉండాలి. ఎందుకంటే నేను అక్కడ ప్రత్యక్షంగా వరదల్లో చూశాను. అది చాలా బాధాకరం. ఎందరో భోజనానికి లేక 1-2 రోజులు ఇబ్బంది పడినా మన ముఖ్యమంత్రి గారు తక్షణమే అందరినీ ఆ వరదల సహాయ దీనికి ఇన్ఛార్జిగా నియమించి వారికి టిఫిను, భోజనాలు, పాలు, బ్రెడ్, బిస్కెట్లు, అలాగే ఈరోజు గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రికి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు, ఆరోగ్యానికి దేవుడు ఎప్పుడూ ఆయనకి నిండు 100 ఏళ్ళు దీవించాలి. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. గత 6 రోజుల నుండి ఇంటికి కూడా పోకుండా అక్కడే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూ ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తూ 1-2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. కాబట్టి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, అధికారాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక మహాపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ ఆశీర్వాదంతో బెల్లంపల్లి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు పూజ చేసుకునే అవకాశం ఇప్పించినందుకు 1,73,000 మంది ఆశీర్వాదంతో ఇలా పూజ చేసి ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సుఖ సంతోషాలతో ఉండాలని
ప్రత్యేకంగా మొక్కి పెద్దలు గణపతి బాబా ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు పూజ చేపించి నా ఎంబడున్న సీనియర్ మా కార్యకర్తలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సుఖ సంతోషాలతో ఎల్లకాలం మనం బెల్లంపల్లి అభివృద్ధి కావాలని ఎప్పుడు మొక్కుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మా సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ముంగట పోదామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఇంటింటికి శుభాకాంక్షలు, గణపతి శుభాకాంక్షలు. అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. సూచిత గ్రహ సర్వాఫల అధికార సిద్ధ్యర్థం అవాంఛిత మనోవాంఛిత మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైనా సరే అది సంకల్పంగా మార్చుకొని ఆ గ్రహాలన్నింటి మీద వేసి నమస్కారం చేయండి. చుట్టూ ఉన్నటువంటి ఆ కలిసి చుట్టూ ఉన్నటువంటి ఆ పోగుల పైన వేసి నమస్కారం చేయండి సార్. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చారాహమే కేతవే నమో నమః. శ్రీమన్మహాగౌరీ గణాధిపతయే నమో నమః. సకలోపచారార్థే నమస్కారాం సమర్పయామి. ఓం ఆవాహితాం స్థాపితాం కలశాలు పెట్టుకోండి సార్ అనండి. స్థాపితం సర్వ లోక రక్షణ నిరంతరం యశో సర్వ అభీష్ట సర్వజనాన్ మమ పాలన సర్వ సురక్ష సుభిక్ష నిరంతర యశో సంపన్న సర్వ సంపన్న సిద్ధిం అధికార సిద్ధ్యదా. నమస్కారం చేసుకోండి. ఓం భవంతో బ్రువంతు. ఒకసారి లేచి గణపతికి నమస్కారం చేయండి. ఓం. వినాయక చవితి వేడుకలను చిత్తూరు నగరవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలోని ఆటోనగర్ లో ప్రతిష్ఠించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాన్ని ఆటోనగర్ కార్మికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోనగర్ కార్మిక సంఘం ప్రతినిధులు కార్మికుల ఆధ్వర్యంలో తొలి పూజ నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఆటోనగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వార్షిక చవితి వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు లారీ అసోసియేషన్ అధ్యక్షులు చెంగ్రలాయ నాయుడు, అసోసియేషన్ ప్రతినిధి కవితా సురేష్, పెద్ద ఎత్తున ఆటోనగర్ కార్మికులు పాల్గొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడలో వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారని తెలియజేశారు. తన వంతుగా కూడా విజయవాడ వరద ప్రభావిత ముంపు ప్రాంతాలకు స్వయంగా పర్యవేక్షించి సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడి శరణార్థుల సహాయార్థం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలో నుంచి వచ్చిన పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా వెంకటగిరి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 లక్ష రూపాయలను, రిటైర్డ్ టీచర్ కొనుగోటి విశ్వనాథ్ 25,000 రూపాయలు, అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ద్వారా 10,000 రూపాయలను క్యూఆర్ స్కాన్ చేసి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి టీడీపీ నేతలు పూలకొల్లు రాజేశ్వరరావు, బీరం రాజేశ్వరరావు, పప్పు చంద్రమౌళి రెడ్డి, శ్రీరామదాసు, గంగాధర్, ఇతర నాయకులతో పాటు వెంకటగిరి డాక్టర్లు కళాధర్, సంజీవరాయుడు, శేషం నాయుడు, బద్రి నవీన్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందం వేసింది. ఆల్ టీమ్ కూడా వచ్చి వాటర్ ప్యాకెట్లు, భోజనాలు, పులిహార్లు అవి తెచ్చి ఇక్కడ మనకు అందించడం జరిగింది. దాంట్లో పంపిస్తున్నాము. పక్క సందుల్లో మెయిన్ కావాలా, ఆ సందుల్లో అందరికీ అందిస్తున్నారు సార్ గారు వచ్చి. చాలా ఆనందం వేసింది సార్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాత్రి పగలు 2ంటికి నైట్ 2ంటికి వచ్చారు, తెల్లారి 4ంటికి కూడా వచ్చారు. ఇదే మా బిల్డింగ్. నేనే సాక్షి దాన్ని, నేను కల్లారా నేను చూడడంలో నేను చెప్పగలుగుతాను. కూడా నమస్కారం తెలియజేస్తూ 2 రోజులు
విజయవాడలో ఉండి మన దగ్గర నుంచి కూడా ఒక 50 మంది మనుషులు తీసుకెళ్ళి అక్కడ సర్వీస్ చేయించాం. గతంలో విశాఖపట్నంలో ఏ విధంగా హుదూద్ తుఫాన్ వచ్చిందో అదేవిధంగా విజయవాడ కొంత ప్రాంతాన్ని కుదిపేసింది. ఇళ్లలే బాగా నీళ్ళు రావడం, మనుషులోకి నీళ్ళు రావడం. అయితే మన ముఖ్యమంత్రి గతంలో వైజాగ్లో చేసినటువంటి ఎక్స్పీరియన్సు వెంటనే రాత్రి 12 గంటలప్పుడు కూడా స్పందించి మన నాయకుడు 4 గంటలకి తెల్లారుజామున చేరుకొని మన అందరినీ అన్ని జిల్లాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని విజయవాడ పిలిపించుకొని సహాయ చర్యలు చేపట్టి 2 రోజుల్లోనే ప్రశాంత వాతావరణం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఫీల్డ్లో ఆయనే పోయి అన్ని దగ్గర తిరిగి ముందు నేనున్నానని చెప్పేసి ఒక మనోధైర్యాన్ని కల్పించి అప్పుడే అన్ని జిల్లా కలెక్టర్లు కానీ అన్ని డిపార్ట్మెంటు అధికారులు కానీ మరి రంగంలోకి దిగి 2 రోజుల్లో ప్రశాంత వాతావరణం తెచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గొప్పతనం అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఆయనే నడిచి అన్ని ప్రాంతాలు పర్యటించి అందరికీ చెప్పి బ్రహ్మాండంగా చేశాడు. స్వయంగా మరి పత్రికలు అందరూ కూడా చూసి ఉండొచ్చు. నిన్న రైల్వే పట్టాల మీద కూడా నడుస్తూ ఉన్నాడు. పిసికి తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఆయన వెళ్ళి చూసి వెంటనే సహాయ చర్యలు చేపట్టి చేశాడంటే అది ఒక చంద్రబాబు నాయుడికే తగునని చెప్పని కూడా చెప్పక తప్పదు. గతంలో వైజాగ్లో ఏ విధంగా చేశాడో స్పీడ్గా అదేవిధంగా విజయవాడ కూడా 2 రోజుల్లోనే మంచి వాతావరణం తెచ్చుకుంటే గొప్ప నాయకుడు. నిన్న సాయంత్రానికి వీలైనంత వరకు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లకు పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అది చంద్రబాబు నాయుడు దిగి మరి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్లు ఏ విధంగా పోవాలి అని అన్ని చూసి. వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు దయాకర్ గరకపోస పైన గణనాథుని విగ్రహం తయారు చేసి ఔరా అనిపించాడు. విగ్రహం తయారు చేయడానికి 10 గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు. గతంలోనూ అతి సూక్ష్మ బంగారు గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రాయన్ 3 గణపతి తయారు చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరక పూస మీద ఆ గణనాథుని తయారు చేశాను. ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.
వినాయక చవితి వచ్చిందంటే కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వినాయక చతుర్థి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వినాయకుడి విగ్రహాలను కళాకారులు వినూత్నంగా తీర్చిదిద్దారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్కు చెందిన ఓ కళాకారుడు పర్యావరణ పరిరక్షణ గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది. వెదురు బొంగులతో వినాయకుడి విగ్రహం తయారు చేసి వారెవా అనిపించుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వివిధ రూపాలలో కొలువైన గణనాథులను భక్తి ప్రవత్తులతో ధూపదీప నైవేద్యాలతో మొదటి పూజకు గణపతులను మండపాలకు తరలిస్తూ జిల్లా అంతటా ఉత్సవాల కోలాహలం మిన్నంటింది. ఈ మేరకు జమాండ్లపల్లి రోడ్లో విద్యాభారతి పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విద్యార్థులచే నిర్వహిస్తున్న గణపతి నవరాత్రిలో పాఠశాల కరెస్పాండెంట్ తక్కెలపల్లి విజిత ప్రభాకర్ రావు, తక్కెలపల్లి వెంగళరావు, మాధవి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని కొలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అభినవ్, అనిక్, ప్రదీప్, గుండోజు దేవేందర్, అల్పాషా తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలను చిత్తూరు నగరవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో స్థానిక 3వ డివిజన్ పరిధిలోని దొడ్డిపల్లిలో సంపద వినాయక స్వామి యూత్ ఆధ్వర్యంలో స్వామివారి 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో అత్యంత సుందరంగా అలంకరించిన సంపద వినాయక స్వామికి అర్చకులు ఢిల్లీ స్వామి ఆధ్వర్యంలో తొలి పూజ చేసి తెర తొలగించారు. అనంతరం దొడ్డిపల్లితో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంపద వినాయక స్వామి యూత్ అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా తమ గ్రామంలోని సంపద వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంపద వినాయక స్వామి యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి రాములగుడి వీధిలో శ్రీ సంపద వినాయక స్వామి గారి ప్రతిష్ట జరుగుతూ ఉంది. ఇది 25వ సంవత్సరం. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పండుగ జరిపించుకుంటున్నారు. అదేవిధంగా ఈసారి 9 రోజులుగా పండుగ జరిపిస్తున్నాము. 25వ సంవత్సరానికి ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొన సిద్ధపడుతున్నాము. ఈరోజు పూజ కార్యక్రమము, రేపు సాయంత్రం, రేపు పిల్లలతో పూజ, రేపు సాయంకాలము డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. మంగళవారం సాయంకాలం ఆర్కెస్ట్రా ఉంది. బుధవారం అన్నదానం జరుగుతుంది. ఆదివారము నిమజ్జనం జరుగుతుంది. 3 గంటలకు నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి దేవుడి యొక్క ఇక్కడ ఇంత పెట్టినా ఇట్లా పెడతా గిట్ల పడుతుంది రా అవుతారా
అయ్యింది. నువ్వు కండీలు ఓ చిన్నారి పెద్ద మనసు చాటుకుంది. వరద బాధితులకు తన వంతు సహాయం చేసింది. నిర్మల్ జిల్లా కాన్పూర్ మండలంలోని గోసపల్లె గ్రామానికి చెందిన చిన్నారి షణ్విక మంజరి తాను దాచుకున్న కిడ్నీ బ్యాంక్ నుండి వరద బాధితుల సహాయానికి తెలంగాణ గవర్నమెంట్ కి 2,000 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి 1,500 రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారిని గ్రామస్తులు అభినందించారు. సరిపోతుంది కదా. మడత పెట్టు, మా డబ్బులను మడత పెట్టు. ఇంటర్నేషనల్ క్లీన్ డే సందర్భంగా అన్ని ప్రైవేట్ వెహికల్స్ కు పొల్యూషన్ ఫ్రీ చెకప్ డ్రైవ్ ను ట్రాఫిక్ అధికారులు, ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ రాము శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వెహికల్ నడిపే వ్యక్తికి పొల్యూషన్ మీద అవగాహన ఉండాలని, ప్రపంచమంతా ఇంటర్నేషనల్ క్లీన్ డే చేసుకుంటున్న మన వంతు పొల్యూషన్ లేకుండా వాతావరణం సృష్టిద్దామని హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాలకు ఈ యొక్క డ్రైవ్ చేస్తున్నామన్నారు. తదనంతరం మన్నెగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మున్ని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్ లేదా హైబ్రిడ్ వెహికల్ నడిపితే పొల్యూషన్ 90% కంట్రోల్ చేయొచ్చని, ఈ రోజు ఇంటర్నేషనల్ క్లీన్ డే సందర్భంగా పొల్యూషన్ బోర్డుకు చేయూత ఇవ్వాలని కర్తవ్యాన్ని పాటిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిట్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ డీసీఎం ఢీకొన్నాయి. డీసీఎం లో ఉన్న క్లీనర్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుండి సేడం లోడ్ నింపుకొని వెళ్తున్న డీసీఎం సేడ్ నుంచి హైదరాబాద్ కు సిమెంట్ తీసుకుని వెళ్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని, క్లీనర్ రవి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.